కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదయ్యారు. ఎందుకంటే భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇదయ్యారు. ఒకసారి తిరుమలరావు గారు వెళ్దాం. తిరుమలరావు గారు, వీటన్నిటితో పాటు రెండు ఇంపార్టెంట్ అంశాలు అంటే సరే ఐ థింక్ మీ ఇంటికి చాలా దగ్గర నుంచే ఆ మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు కృష్ణలంకలోనే ఉంటారు, అతను కూడా అక్కడి నుంచే ఫోన్ చేశాడు. సో హీ వాజ్ కాట్ బై పోలీస్. సో ఇటువంటి థ్రెటనింగ్ కాల్స్ డిప్యూటీ సీఎం గారికి రావటం అనేది అంత అలా చూసి వదిలేసే వ్యవహారం కాదు. 2 గంటల పోలీస్ అతన్ని ట్రై చేశారు, పట్టుకున్నారు, అప్రిషియబుల్. రెండో అంశం ఏంటంటే రాంబాబు గారు ఏదో మల్టీ స్టారర్ సినిమా అని ఆయన మాట్లాడారు. ఇక మూడోది మంచు వారింట్లో గొడవలు. చాన్నాళ్ళు చిరంజీవి గారి ఇంట్లో గొడవల్ని వాళ్ళు హైలైట్ చేస్తూ మోహన్ బాబు గారు చాలా నానా రచ్చా రగడా చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే కర్మ రిటర్న్స్ అనే పాలసీ ఆయనకు కూడా వచ్చిందని నెటిజన్స్ రాస్తున్నారు, నేనంటాం కాదు, నెటిజన్స్ రాస్తున్నారు. ఆయన ఇన్నాళ్ళు ఆ కుటుంబం మీద పడిపోయారు, ఇవాళ సొంత కుటుంబంలో లుకలుకలు వచ్చినాయి. చివరికి ఆయన సైబరాబాద్ సిపి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయ్యా నన్ను రక్షించండి నా కొడుకు నుంచి అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్యానల్ సభ్యులందరికీ నమస్కారాలు అండ్ 99 టీవీ వీక్షకులకి మీకు నమస్కారాలు సార్. 100% అండి. ఇక్కడ ఫస్ట్ మన మోహన్ బాబు గారి ఇష్యూని తీసుకుందాం. ఎందుకనంటే మీరే అన్నారు కదా, కర్మ వెనక్కి ఇచ్చేస్తుంది, ఏది ఉంచుకోదు, దానితో పాటు కొంచెం ఎక్స్ట్రా వడ్డీ కూడా యాడ్ చేసేస్తుందండి, ఏది మర్చిపో. కాలానికి అంత మంచి జ్ఞాపక శక్తి ఉంది. అట్లాగే ఈయన మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయనకి ఒక మంచి బిరుదిస్తూ సన్మానించే సభలో ఆయన మోహన్ బాబు వ్యాఖ్యలు చేసి కోట్లాది అభిమానుల్ని, కుటుంబానికే కాక ఆ కుటుంబాల్లోని మనుషులు కాకుండా కోట్లాది అభిమానుల్ని మానసిక శోభకు గురి చేసిన వ్యక్తి మోహన్ బాబు. అటువంటి వ్యక్తికి కొంచెం అంటే మధ్య మధ్యలో ఏదో చిన్న చితగా వాళ్ళ ఇంట్లో గొడవలు హైలైట్ కాలేదు, కానీ ఈసారి తనకు ప్రాణరక్షణ కావాలి, రక్షించండి మహాప్రభు అంటూ ప్రభుత్వ పోలీసుల దగ్గరికి వచ్చేసి బాధపడిన పరిస్థితి, కొడుకుని కొట్టి మెడర్ కొట్టేసి పంపించేసి స్వయంగా ఎవరు చేయక్కర్లేదు సార్, వాళ్ళలో వాళ్ళే ఎవరైతే ఈ యాక్టివిటీ కారణమైన వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి తన సొంత కొడుకుని కొట్టించి పైగా తనకి రక్షణ కావాలని చెప్పేసి వెళ్ళిపోవటం 100% ఇది విధి రిటర్న్ ఇచ్చేసింది అతను. సో దీని గురించి మాట్లాడుకుంటే మనల్ని కూడా మోహన్ బాబులా మీరు అని అనుకుంటారేమో అనుకుంటున్నాను. దయచేసి అట్లాంటి ఒక గుర్తింపు లేని, విలువ లేని వ్యక్తి గురించి ఇక మనం ఇంతకు మించి ఏం చెప్పలేను. నేను విలువ లేని అనే మాట మనం అనలేం కానివ్వండి. ఎందుకంటే ఆయన కూడా పాపం అపార్ట్ ఫ్రమ్ హిస్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఒక యూనివర్సిటీ పెట్టాడు, ఏదో నలుగురికి విద్యాదానం చేస్తున్నాడు. ఆయన కూడా టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా మోహన్ బాబు గారు కూడా, భక్తవత్సల నాయుడు గారు. మరి ఇద్దరికంటే చౌదరి గారికి బాగా తెలుసు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు ఈయన తిరుపతిలో. సార్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే చంద్రబాబు గారు డైరీ నా పేరు మించి లాగేసుకున్నారు, అందు గురించి నేను లాస్ అయ్యాను, చంద్రబాబు గారి హయాంలో నా కాలేజీకి ఫీజులు రాలేదు, రియంబర్స్మెంట్ ఫీజులు, ఇప్పటికీ పోరాడుతున్నాను. ఇక చాలా ఉంటాయి కదా సార్. వీళ్ళకి సినిమాలు లేవు, సినిమాలు ఒక సినిమా తీశారంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ల పాటు లెగవలేని పరిస్థితికి ఉంటది ఫైనాన్షియల్ గా, ఎందుకంటే అంత హిట్ సినిమాలు తీస్తారు వాళ్ళు. సో అటువంటి హిట్ సినిమాలు తీసిన వ్యక్తులకి సహజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వాళ్ళు విద్యార్థుల మీద పడి ఏడ్చి తీసుకుని విద్యార్థుల దగ్గర దోచుకున్న సొమ్ముల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ కొత్త సినిమా తీస్తున్నారు. బహుశా ఆ సినిమా హిట్ అయితే గనక ఈసారి విద్యా సంస్థల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే వాటికి ఏ రకమైన ఫండింగ్ ఉందో కూడా తెలియదు. రైట్, కమింగ్ టు జనసేన పాలిటిక్స్ అండి. జనసేనలో నాగబాబు గారిని అకామిడేట్ చేయడం మీరు పెట్టారు సరే. ఏరియా ఏదైనప్పటికీ మా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తూ ఈ రకమైన ఫోన్ కాల్ చేయటం కన్నా వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. మేము అంటే ఇంతకుముందు మేము ఒక పెద్ద నాయకుడిని కోల్పోయాం, రంగా గారి లాంటి పెద్ద నాయకుడిని మేము కోల్పోయాం. మళ్ళీ ఇంకోసారి అటువంటి పరిస్థితి రానియకుండా చూసుకోవడానికి మేము అది హైవే మీద ఉన్నా సరే ఆఫీస్, జనసేన ఆఫీసు, మేము మొత్తం అక్కడే కాపలా కాయటానికి రెడీగా ఉన్నాం. మీకు ఎంతవరకు దమ్ముంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి అనేసి మేము చెప్పదలుచుకున్నాం. అది
కావాలని చేయించిన కాలా, లేకపోతే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకునే కాలా అనేది పోలీసులు విచారణలో చెల్లుబాటు అవుతుంది. ఇదే వ్యక్తి పూర్వం అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి కూడా చేసి